పెత్తనం మీదిగా ఉండాలి. అందుకే రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలపైన రాజముద్ర వేసి మీకందరికి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామిస్ చేశాను, తల్లికి వందనం. ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు 15,000 ఒక్కొక్కరికి, సంవత్సరానికి 15,000, ఇద్దరికి కలిసి 30,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. ఎందుకంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, జనాభా కూడా తగ్గిపోతా ఉంది. మీరందరూ కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి, లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తా ఉంది. ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు లేరు, వాళ్ళని చూసుకోవాలంటే మనుషులు లేరు, డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తా ఉంది. అందుకని నేను ముందు అని ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా ఈ పిల్లలు ఎవరు కంటారు, ఎవరు పెంచుతారు, లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రుల వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా, తల్లిదండ్రులుగా ఇద్దరు ముగ్గురు పిల్లలైనా పర్వాలేదు, పిల్లలే మన ఆస్తి. వాళ్లే భావితరాలకు, జాతికి కూడా పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. అదే కాదు, రైతుకు చెప్పాం 20,000 ఇస్తామని. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. రెండు కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ రోజే మీరు చూశారు, ఎన్ని రోజులైంది డ్రిప్ చూసి మీరు అడుగుతున్నా. 5 ఏళ్లలో డ్రిప్ కనపడిందా మీకు? డ్రిప్ లేదు, రైతులకు ఆధునిక పనిముట్లు లేవు, వ్యవసాయం మీద శ్రద్ధ లేదు, పాడి పరిశ్రమ పైన శ్రద్ధ లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి అవన్నీ కూడా చేసుకుంటా వస్తున్నాం. అన్నదాతని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మత్స్యకారులకు కూడా హామీ ఇచ్చాను. వాళ్ళకు కూడా వేటకు పోయే సమయంలో సముద్రం పైన హాలిడే డిక్లేర్ చేస్తారు. అలాంటప్పుడు వారికి దగ్గర 20,000 రూపాయలు కుటుంబానికి ఇస్తానని చెప్పాను. అవి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి నిన్నే బడ్జెట్లో ఇవన్నీ పెట్టి నేను ఒక స్పష్టంగా హామీ ఇస్తే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా, అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చూసినప్పుడు అమరావతి మళ్ళా పట్టాలెక్కించాం. పోలవరం ఆ ప్రాజెక్ట్ ని కట్టే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఇప్పటికే చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ పూర్తయితే 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పనులన్నీ ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడే థామస్ గారు చెప్పారు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ కావాలని. నేను మొట్టమొదటిసారిగా చెప్పాను, కలెక్టర్కి చెప్పాను, ఎక్కడైతే ఈ యాక్సెస్ ఉందో కాన్స్టిట్యూన్సీ చూసుకొని ఒక 2,000 ఎకరాలు పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి ఎక్కడెక్కడ వస్తారో వాళ్ళందరితో నేను మాట్లాడతా. 40 నిమిషాల్లో చెన్నైకి వెళ్ళిపోవచ్చు. ఎవరన్నా బెంగళూరు నుంచి వస్తే 1.5 అవర్లో బెంగళూరు నుంచి నేరుగడికి వచ్చేయచ్చు. యాక్సెస్ రోడ్లో వస్తే, ఎక్స్ప్రెస్ రోడ్లో వస్తే 1.5-2 అవర్స్ కంటే ఎక్కువ టైం పడదు. 1.5 అవర్కే వచ్చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టి, ఇక్కడ మీకు కూడా చెప్తున్నా, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని. ఇప్పుడే నేను ఒక రైతును చూశాను. ఇక్కడ మ్యాంగో బండి ఇస్తాడు. మామిడి తోట ఉంది. మామిడి తోట నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అక్కడి నుంచి వాల్యూ అడిషన్ చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే 3 ఇంతలు రేట్ వస్తా ఉంది. ఇక్కడే ఒక ఊర్లో చెరుకు వేస్తే, ఆ చెరుకు కూడా ఆర్గానిక్ వేస్తే
2.5 రెట్లు ఆదాయం పెరుగుతా ఉంది. అంటే రాను రాను వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ప్రాంతంలో మీరందరూ కూడా దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలో మీరు వర్కౌట్ చేయండి. కరెంటు విషయంలో కూడా మీకు చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఈరోజు మీ ఇంటిపైనే మీరు కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చారు. పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తా అన్నాను. ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు ఉంటారో వాళ్ళందరికీ నేనే డబ్బులు పెడతా. 2 కిలోవాట్లు ఇస్తా. 240 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు. ఒక 150 వాడుకుంటే ఒక 100 గ్రిడ్కి ఇస్తే దానికి ₹2.09 చొప్పున మళ్ళా నీకు డబ్బులు ఇస్తా. ఇంటిపైన పెట్టుకున్న దానికి మీరు వాడుకున్న కరెంటు కాకుండా మీకు తిరిగి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒకవేళ కానీ డే టైం కరెంట్ వస్తే, రాత్రిలో కరెంట్ లేకపోతే మీరు గ్రిడ్కి ఇచ్చేస్తే మీ మీటర్ నుంచి మళ్ళా మీరు తీసుకునే వెసులుబాటు ఇస్తున్నా. 24 గంటల్లో మీరు ఎప్పుడైనా కరెంటు తీసుకోవచ్చు. మీ ఇంటిపైన కరెంటు ఉత్పత్తి చేయొచ్చు. ఎంత కరెంటు ఇచ్చారు, ఎంత తీసుకున్నారో చూసుకుని నెట్ మీటరింగ్ ద్వారా మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే